ఎందుకు, ఇంత ఖర్చు ఎందుకు, మాటి ఇక్కడ సిక్ అయిపోతా ఉంటారు. డబ్బులు ఏడకపోతుంది, హాస్పిటల్కి పోతుంది. చూసారా, ఆ రెసిస్టెన్స్ పవర్, శక్తి లేకుండా అంటే ఇంటి వారికి కూడా బాధ పెట్టేస్తారు. ఎంతోమంది ఎంత కృష్ణాలే ఉంటారంటే ఎంత చెమట పోస్తున్నా కూడా ఫ్యాన్ కూడా వేయద్దు అంటారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేది, ఏసీ ఉన్నా కూడా అయితే గ్యాస్ వాడొద్దంటారు. చలికాలం చలి పడుతుందంటే కొంచెం అదే ఎక్కువ ఖర్చు అయిపోద్ది. చూసారా ఎన్ని రకాలుగా ఆ మనసు ఉంటుందంటే చాలా భయంకరంగా పీడారు. కాబట్టి వాక్యంలో మనం చూస్తే ఇలాంటి రాయి తెలియకుండానే ఎంతో హాని చేస్తారు. కాబట్టి ఎఫెసీ పత్రిక 5:3 మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినటువంటిది. చూసారా, ఇద్దరు స్నేహితులు ఉండేవారంట. ఒక స్నేహితుడు పెళ్ళయింది. కొంతకాలం గుర్తొచ్చింది, నా స్నేహితుడు పెళ్ళికి పోలేకపోయాను, చూసేద్దామని చెప్పానని సమాచారం ఇచ్చాడు. నేను పలానా దినాన్ని వస్తున్నాను మిమ్మల్ని చూడటానికి. సరే రమ్మన్న. ముందుగా ఏం చేశారంటే, నా ఫ్రెండ్ వస్తున్నాడు కాబట్టి వాడు వచ్చాడంటే మనం ఖర్చు అయిపోతే పెట్టాలి, మరి ఎన్ని రోజులు కూడా మనకు తెలియదు. కాబట్టి వాడు రాగానే నేను నిన్ను కొడతా ఉంటా, నువ్వేమో తిడతా ఉండు. చూసి వాడు పారిపోతాడు. వచ్చి చూసాడంతే ఆయన కాతో కొడుతున్నాడు, పై కొడుతున్నాడు. అమ్మో అయ్యో నువ్వు చచ్చిపోతున్నా, అట్లాంటి వాడు ఇట్లాంటి తిడతా ఉంది. ఆయన చూసి ఫ్రెండ్ చూసి అయ్యో నేను రావటం వల్ల మీకు ఇబ్బంది అయిందేమో, నేను వెళ్ళిపోతున్నానంటే అని వెళ్ళిపోయాడు. ఏమన్నా అన్నాడంట, ఏమైనా దెబ్బ తగిలిందా, బాధపడుతున్నావా, గట్టిగా తగిలిందా, వాడు వెళ్ళిపోయాడులే అని చెప్పాను అన్నాడంట. ఏమండి నేనేం బాధపడలేదు, వాడు పోవడానికి నేను ఇలా నటించాను అని అంటే మళ్ళీ వచ్చాక పక్కన వాడు గోడ పక్కన అంటున్నాడంట, నేను కూడా పాలు ఎక్కడేమని అంటున్నాడంట. ఎంత పిసినారితరం అంటే పీడారా, చిన్న వాటి కూడా లోభత్వం అన్నమాట. ఎంతోమంది మనం వింటూ ఉంటాం కదా, కరేపాకు ఉందంటే కూడా లేదన్నారంట. నేనైతే నాకు వెళ్ళిపోవటాలు జయంతుల గారు చూపించారు. మేష గారు ఇక్కడే కార్యం జరిగింది, సేవకులు వచ్చారు, అమ్మ కొంచెం కరేపాకు ఇవ్వండి అంటే, అదే మాకు కరేపాకు లేదండి, మా చెట్టు ఎండిపోయిందండి. నిజంగా తర్వాత పెద్ద చెట్టు ఎండిపోయిందంట. చిన్న వాటిలోనే అబద్ధం ఆడుతూ ఉంటారు. తర్వాత కృత్రిమము అంటే ఇంగ్లీష్లో కనిపించుకోవటం, డిసీవ్ ఇంగ్లీష్లో మోసము. బైబిల్ ఏమన్నా మోసపోకుడి, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును. కాబట్టి 9:9-6 నీ నివాస స్థలము కాపాటే మధ్యనే ఉన్నది, వారు కపటులై నన్ను తెలుసుకొనుకున్నారు, ఇదే యెహోవా. మరొక భావం అర్థం ఏంటంటే కపటము అంటే మిస్రిప్రజెంటింగ్ ద ట్రూత్, సత్యాన్ని సత్యంగా చెప్పకుండా దాన్ని కప్పిపుచ్చటం, లేకపోతే మోసంగా కపటంగా అంటారు. పైకేమో ప్రేమ చూపిస్తారు, లోపలేమో కక్ష ద్వేషం ఉంటుంది అంటారు భక్తులు అంటారు. నోట్లో పువ్వులు, హృదయంలో భక్తులు కపటం, లేకపోతే వేషధారణ. అందుకే సామెత 36:3 వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయని వాడు మానివేసి ఉన్నాడు. చూసారా, రాత్రి నిన్న కూడా మనం విన్నాం, మేర్చి గారు చెప్పారు, శాస్త్రులు పరిశీలి ఎలాంటి వారు, సొన్నం కొట్టిన సమాధులు. పైగా సమాధులు ఎలా ఉంటాయి, తెల్లగా మంచి రాళ్లతో, కానీ లోపల ఎముకలు కల్మషంతో నిండిపోయి ఉంటాయి. కానీ ఎలా ఉంటారు, భక్తి వేస్తారు. నా భార్య ఒకసారి సిస్టర్స్ మీటింగ్ పెట్టి ఆహ్వానిస్తే వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. తెల్లని వస్త్రాలు పరిశుద్ధకు గుర్తు, శాంతికి గుర్తు. మరి మీలో ఎంతమంది పరిశుద్ధంగా ఉన్నారంటే ఆ చేతులు చెప్పి అదే మాటలే, తెల్లని వస్త్రాలు ఉన్నాయి, మెడలో సిలువ ఉంది. చాలామంది మన దేశంలో వస్త్రాలు రంగురంగుల యొక్క వస్త్రాలు, కానీ లోపడంతా మోసం కపటం. ఒక ఆమె వచ్చాక మా నాన్నగారితో, అబ్బాయి షట్రెక్కు నా గేదె దోళ్ళని చచ్చిపోతున్నాయి, ప్రార్థన చేయమని అంటే, అక్క
నువ్వు పాలల్లో నీళ్లు కలుగుతూ ఉంటావు కదా, చూడండి పాలల్లో నీళ్లు కలుగుతూ ఉంటారు కదా, చూడండి ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎన్నో రీతులుగా వీళ్ళ మోసం, లోపల సర్టిఫికెట్లో మోసం, ఉద్యోగాల కోసం చూడండి పేర్లు మారుస్తారు, అబద్ధాలు, నేను అధ్యయనం ఇది ఒట్టిదే, పలానా కంపెనీలో నేను చేశాను. సో వివాహాలప్పుడు అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఎన్నో రీతిలుగా వీళ్ళ లోకంలో మనం ఏం చూస్తున్నామంటే మోసాన్ని చూస్తున్నాం. అలాగా మనం చూస్తే ఇంకా ఎంతోమంది పైకి భక్తి గల వారి వల్లే ఉండి నిజంగా వారి స్థితిని ఒప్పుకోరు, చెప్పుకోరు. ఇలాంటి కుట్టాల్లో కూడా యథార్థంగా అయ్యా నేను ఎలా ఉన్నాను, నా స్థితి ఎలా ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి, నాకు జయం లేదు అని చెప్పుకోరు. వీళ్ళ వేషధారణ. యెరోబాము భార్య చూడండి, ఆయన భార్య కానట్లుగా మారు వేషం వేసుకొని అహియా ప్రవక్త దగ్గరకు వస్తూ ఉంది. కాబట్టి దేవుడు చూస్తున్నాడు. కఠినమైనటువంటి మాట చెప్పు అని అహియా ప్రవక్తకి దేవుడు బయలుపరిచాడు. తర్వాత మత్సరం అనేటువంటి బండ. వీళ్ళ దీన్ని ఏమంటారంటే అండ్ ఈవిల్ ఐ, అంటే చెడ్డ కన్ను. ఆమె చూశారంటే అంటారు, ఆమె చూసిందండి, జ్వరం వచ్చిందండి, మాకే పాలు ఇవ్వలేదండి, విషపు చూపు, చెడ్డ కన్ను. వీళ్ళరా ఇది భయంకరమైంది. సామెతలు 14:30లో సాత్వికమైన మనసు శరీరములకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం అంటారు కదా, చనిపోయినప్పుడు సమాధి చేస్తే దేహం మట్టిలో కలిసిపోద్ది, కానీ ఎముకలు అలాగే ఉంటాయి. ఈ ఎముకల్ని రాబందులు కూడా ఏం చేయలేవు, కానీ మత్సరానికంట ఎముకలన్నీ కుళ్ళిపోతాయి. మత్సరానికి ఎంత చూడండి, అది ఎంత భయంకరమైందో. అందుకు ఒక ఆయన అన్నాడు, వీళ్ళగా అది కనుక పుట్టిందంటే, అది పుడితే మనిషిని ఊరుకోనివ్వదు, అది రెచ్చగొడుతూనే ఉంటుంది. ఒకరికొరకనే మత్సరం వచ్చేస్తూ ఉంటుంది. తోడుకోవడం బాగుంటే ఓర్చుకోలేదు, పిల్లలు వేరే పిల్లలు పాస్ అయితే ఓర్చుకోలేదు, ఇల్లు కట్టుకుంటే ఓర్చుకోలేదు, పొరుగు వారికి వివాహం అయితే ఓర్చుకోలేదు, మాకు కాలేదే వాళ్ళకైతే. ఒక ఆంటీ ఏడుస్తున్నాడు, ఎందుకమ్మా నాకు ఏడుస్తున్నావు? అబ్బాయి తప్పాడా? తప్పదని ముందే తెలుసు, మరి ఎందుకు ఏడుస్తున్నావు? అది ఒక పక్కింటి అబ్బాయి పాస్ అందుకోసం ఏడుస్తున్నా. చూసారా, ఓర్చుకోలేదు, మత్సరం. మంచి బట్టలు వేసుకుంటే ఓర్చుకోలేదు, పోడలు వేసుకుంటే అత్త ఓర్చుకోలేదు. చూడండి మనుషులు ఎలాగా, లేక భక్తిలో ఎదుగుతుంటే కదా, దావీదు దేవుడు ఎదుగుతుంటే సౌలు ఓర్చుకోలేకపోయాడు కదా, విషపు చూపు నిలిపాడు. కాబట్టి ఇది ఎంతో భయంకరమైనది. కాబట్టి మనం తిన్న ఆహారం పీడ 24 గంటల తర్వాత అరిగి మిగతాది బయటికి వెళ్ళిపోవాలి. మనం తాగిన నీరు 4 గంటలకి 3 గంటలకి వ్యర్థమైన బయటికి పోవాలి. అలా పోకపోతే శరీరానికి జబ్బు. మరి మత్సరం కూడా ఉండకుండా చూడండి, అది మంచి ఆహారమే. బిర్యానీ ఇవాళ చేసాం, రేపటి పిలిస్తే రేపు సాయంకాలం వెల్లుల్లికి ఏమైపోద్ది, వాడైపోద్ది. అది తింటే ఏమైపోద్ది, ఫుడ్ పాయిజన్ అయిందంట. అయ్యో ఆరోగ్యం కామంది, చాలా కష్టం వచ్చేస్తుంది. మరి మత్సరం చూడండి, ఎప్పటి నుంచో అత్త మీద, కోడల మీద, లేక భర్త మీద, లేక ఇరుగు పొరుగు వారి మీద, సహోదరుల మీద ఎవరైనా పరిచయం చేస్తుంటే వాళ్ళ మీద బాధపడతారు. దేవుని సేవలో సహాయం చేస్తుంటే వాళ్ళ మీద బాధపడతారు. కాబట్టి ఈ మత్సరం అనేది సంతృప్తి లేని జీవితము, ఇతరులు బాగును సహించినటువంటిది. రెండవది, ఇతరులు కూడా బాగుంటే, నైపుణ్యంగా ఉంటే అభినందించలేదు. ఎంత మంచిగా నాకంటే చిన్నవారైనా చిన్నోడు అయినా లేకపోతే పెద్దవారైనా సరే ఎంత సహాయంగా ఉన్నారు, మీ ప్రార్థన, మీ యొక్క మాదిరి అని కూడా చెప్పలేదు. తర్వాత వీళ్ళ దేవ దర్శన అంటే దేవుణ్ణే దూషించడం. వీళ్ళ కొంతమంది మాకు దేవుడు అన్యాయం చేశాడండి, మాకేమేం చేశాడండి, మేము ఎప్పటి నుంచి దేవుడి దగ్గరికి వెళ్తున్నామండి. దేవుని వాక్యం చెబుతుంది, మనకు మేలు కలగకపోవడానికి మన పాపం అనే కారణం అంట. రాత్రి సేవకు చెప్పారు ప్రసన్న కుమార్ గారు,
ఆయన మేలు చేయొచ్చు సంచరిస్తున్నాడు, మేలు చేయటానికే వచ్చాడు. కానీ మనము ఏమంటాం? మన అవిధేయతలు, మన దోషములు, మన పాపములే కారణమంట. కానీ మనం ఏమంటాం? దేవదోషం అంటే ధిక్కారం. మనుషుల్ని ధిక్కరిస్తున్నారు, దేవుణ్ణి కూడా ధిక్కారంగా, దేవుని పట్ల గౌరవం లేని వాడిగా చూపించే చర్య. చాలామంది పేరుకే క్రైస్తవులు కదా, నోరు తెరిస్తే రోజులు. ఒక ఆయన ఆఫీసర్ నన్ను రమ్మన్నాడు, డిపార్ట్మెంట్కి వెళ్ళాను. అక్కడ కూర్చున్నాను, భయంకరమైన మండబోతులు తింటున్నాను. నేను అనుకున్న నాతో మాట్లాడితే నేను ఎంత భక్తి, ఈయనకున్నటువంటి ఆశ, ఆ స్థుతి, ఆ విశ్వాసం నాలో లేదే అనుకుంటున్నాను. 10 days తర్వాత ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆయన ఎస్ఐగా పనిచేస్తున్నాడు. నా ముందే కూర్చోబెట్టి ఏంటండి ఇలా మాట్లాడుతున్నారంటే, ఇక్కడ అలా తిట్టకపోతే మనుషులు భయపడరండి, కాబట్టి అక్కడ దేవుడు స్థుతించాలి, ఇక్కడ డిపార్ట్మెంట్లో భాష. ఏమండి, ఒక బావిలో 2 రకాల నీళ్లు వరదయా? ఏమండి చూసారా? దేవుణ్ణి ఎలాగ క్రైస్తవులుగా పేరు పెట్టుకొని తాగుతూ ఉంటే, పిల్లరా బీడీలు, సిగరెట్లు, మందు, లేక బూట్లు తిడతా ఉంటే, లేకపోతే కఠినంగా వ్యవహరిస్తుంటే, అయ్యో ఇది మర్యాదైనా ఇలాగ ప్రవర్తించొచ్చా? అప్పుడేమో అన్నిల మధ్య మమ్మల్ని ఏమంటారు?